జై శ్రీకృష్ణ. ఓం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత 6వ అధ్యాయం, షష్ఠ అధ్యాయం. దీనిని 6వ అధ్యాయం అంటారు. ధ్యానయోగం. 5వ శ్లోకం. ఉద్ధరేదాత్మ నాత్మనాం నాత్మ నమవసాధాయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః. ప్రతి ఒక్కడు తన మనస్సు యొక్క సహాయముచే తనను తాను ఉద్ధరించుకొనవలనే గాని అదో గతిపాలు చేసుకొనరాదు. బద్ధజీవునకి మనస్సునున్నది మిత్రుడను, అలాగుననే శత్రువును అయ్యున్నది. భావము: పరిస్థితులను అనుసరించి ఆత్మ అను పదము దేహమును, మనస్సును ఆత్మ సూచించును. యోగ పద్ధతి యందు మనస్సు మరియు బద్ధజీవి అను అంశములు అత్యంత ముఖ్యములైనవి విషయములు. యోగాభ్యాసమునందు మనస్సే కేంద్ర విషయమైన ఇచ్చట ఆత్మ అనగా మనస్సని భావము. అట్టి మనస్సును నియమించి దానిని ఇంద్రియార్థము నుండి వేరు చేయుటయే యోగము యొక్క ముఖ్య ప్రయోజనమై ఉన్నది. బద్ధజీవునకి అజ్ఞానమనేది బురద నుండి ముక్తిని కలిగించు రీతిగా మనస్సునకు శిక్షణ నొసగవలెనని ఇచ్చట నొక్కి చెప్పబడినది. వాస్తవమునకు భౌతిక స్థితి యందు ప్రతి ఒక్కరూ మనోఇంద్రియముల ప్రభావమునకు గురి అయి ఇంద్రు. ప్రకృతిపై ఆధిపత్యమును వహించు కోరిక కలిగిన మిథ్యాహంకారముతో మనస్సు లగ్నమై ఉన్నందునే భౌతిక జగమునందు శుద్ధాత్మ భావబంధములలో తగులుకొనును. కనుక భౌతిక ప్రకృతి యొక్క పై మెరుగులకు ఆకర్షితము కానట్లుగా మనస్సును మలచవలెను. ఆ విధముననే బద్ధజీవుడు రక్షింపబడగలడు. ఇంద్రియార్థముల ఎడ ఆకర్షణతో ఎవ్వరును తమను తాము అధోగతి పాలు చేసుకొనరాదు. ఇంద్రియార్థముల ఎడ మనుషుడు ఎంతగా ఆకర్షణ కలిగియుండునో అంతగా అతడు భావబంధములలో చిక్కుకొనును. అట్టి భావబంధము నుండి తప్పించుకొనుటకు మనస్సును సదా కృష్ణ భక్తి భావన యందు నిలుపుటయే అత్యంత ఉత్తమ మార్గము. ఈ విషయమును నొక్కి చెప్పుటకే ఈ శ్లోకమునందు హి అను పదము ప్రయోగింపబడినది. అనగా ప్రతి ఒక్కరూ దీనిని ఆచరింపవలసి ఉన్నది. అమృత బిందు ఉపనిషత్తు 2న ఈ విషయమును ఇట్లు పలుకుచున్నది. మన ఏవా మనుష్యానాం కారణం బంధు మోక్షయేహ బంధాయ విషయాసంఘో ముఖ్యై నిర్విషయం మనః. మనుషుడు మనస్సే బంధకారణమును మరియు విముక్త కారణమును అయ్యున్నది. ఇంద్రియార్థములందు లగ్నమైన మనస్సు బంధకారణము కాగా ఇంద్రియార్థముల నుండి విడివడిన మనస్సు మోక్షమునకు కారణమగుచున్నది. అనగా కృష్ణ భక్తి భావన యందు లగ్నమైన మనస్సు దివ్యమైన ముక్తికి కారణమై ఉన్నది. 6వ శ్లోకం. ఆత్మనస్య ఏనాత్మై వాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. మనస్సును జయించిన వారికి మనస్సే ఉత్తమ మిత్రుడు. కానీ ఇట్లు చేయలేని వానికి అతని మనస్సే గొప్ప శత్రువుగా వర్తించును. మానవ ధర్మమును నిర్వహించుట యందు మనస్సును మిత్రునిగా చేసుకొనుట కొరకు దానిని నియమించుటయే
అష్టాంగ యోగ అభ్యాస ప్రయోజనమై ఉన్నది. మనస్సు నియమించబడినచో యోగాభ్యాసము కేవలము సమయమును వృధా చేయుటయే కాగలదు. మనస్సును అదుపు చేయనివాడు సదా గొప్ప శత్రువుతో కలిసి జీవనము సాగించువాడు కాగలడు. తత్కారణముగా అతని జన్మ మరియు జన్మ ప్రయోజనము సంపూర్ణముగా నష్టము కాగలవు. తన కన్నను ఉన్నతుడైన వాని ఆజ్ఞలను నిర్వర్తించుట జీవుల సహజ స్థితి అయి ఉన్నది. మనస్సు జయింపరాని శత్రువుగా నిలిచినంతకాలము మనుజుడు కామము, క్రోధము, ద్వేషము, మోహము మొదలగుని వాని ఆజ్ఞలను అనుసరింపవలసి వచ్చును. కాని మనస్సు జయింపనప్పుడు మనుజుడు ఎల్లరి హృదయములందు పరమాత్మ రూపునే వసించియున్న శ్రీకృష్ణ భగవానుని ఆజ్ఞలను కట్టుబడి ఇండుటకు స్వచ్ఛందముగా అంగీకరించును. హృదయస్థుడైన పరమాత్మను చేరి అతని ఆజ్ఞ మేరకు వర్తించుటనే నిజమైన యోగము ఉపదేశించును. భక్తి కృష్ణ భక్తి భావన యందు ప్రత్యక్షముగా నియుక్తుడైన వానికి శ్రీకృష్ణ భగవానుని ఆజ్ఞలను సమగ్రముగా పాటించుట అప్రమత్తముగా జరిగిపోవును. 7వ శ్లోకం. జితాత్మానాం ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానపనామయోః. మనస్సును జయించినవాడు శాంతిని పొందియుండుటచే పరమాత్మను చేరినట్టివాడే యగును. అట్టి మనుజునకు సుఖదుఖములు శీతోష్ణములు మానవులకు అన్నియును సమానములే అయి ఉన్నవి. భావం. వాస్తవమునకు ప్రతి జీవియు ఎల్లరి హృదయములందు పరమాత్మ రూపున నిలిచియుండు శ్రీకృష్ణ భగవానుని ఆజ్ఞలు పాటించుటకే ఉద్దేశింపబడియున్నాడు. కాని మనస్సు బాహ్యశక్తిచే మోహితమై తప్పుదారి పట్టినప్పుడు మనుజుడు భౌతిక కర్మల యందు రతుడగును. కనుక ఏదేని యోగ పద్ధతి ద్వారా మనస్సు నియమింపబడినంతనే అతడు తన గమ్యస్థానమును చేరినట్టివానిగా భావింపబడును. వాస్తవమునకు మనుషుడెప్పుడును ఉన్నతమైన ఆజ్ఞకు లోబడి యుండును. కనుక మనుషుని మనస్సు దివ్య చైతన్యము నందు నిలిచినప్పుడు అతడు శ్రీకృష్ణ భగవానుని ఆజ్ఞలను పాటించుటను తప్ప అన్యమును ఎరగలేడు. మనస్సు సదా ఉన్నంత ఆజ్ఞలను గ్రహించి వారిని అనుసరించవలసి ఉండును. ఇట్టి దివ్యమైన స్థితిని కృష్ణ భక్తి భావన యందు నిలిచియున్న భక్తుడు శీఘ్రమే పొందుచున్నందున సుఖదుఖములు, శీతా తాపముల వంటి ప్రకృతి ద్వంద్వముల చేత ప్రభావితుడు కాకుండును. అట్టి స్థితియే శ్రీకృష్ణ భగవాని యందు లగ్నమైన స్థితి లేదా సమాధి ఎనబడును. 8వ శ్లోకం. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కుటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్ట్రాస్మ కాంచనః. మనుషుడు తాను పొందినటువంటి జ్ఞాన విజ్ఞానములచే సంపూర్ణముగా సంతృప్తి చెందినప్పుడు ఆత్మానుభవమునందు స్థితిని పొందినట్టివాడై యోగి ఎనబడును. అట్టివాడు ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొని ఆత్మ నిగ్రహమును కలిగియుండును. అతడు గులకరాళ్లనైనను రాళ్లనైనను లేదా బంగారమునైనను సమానముగా గాంచును. భావం. పరతత్వానుభవము లేనటువంటి కేవల పుస్తక పాండిత్యము నిష్ప్రయోజనమైనట్టిది. ఈ విషయమే ఇట్లు చెప్పబడినది. అతః శ్రీకృష్ణానామాధి
న భవేద్ గ్రాహ్యమింద్రియైః సేనోన్ముఖైః సే సేవోన్ముఖైః జిహ్వదౌ స్వయమేవ స్ఫురత్యధః. శ్రీకృష్ణుని నామము, రూపము, గుణము, లీలల దివ్య స్వభావము, భౌతికతత్వముతో కూడిన ఇంద్రియములతో ఎవరునూ అవగాహన చేసుకొనలేరు. కేవలము దివ్యమైన భక్తి యుక్త సేవ ద్వారా ఆధ్యాత్మికముగా పరిపూర్ణుడైనప్పుడే మనుజునకు ఆ దేవుని రూపము, నామము, గుణము, లీలలు వ్యక్తములగును. భక్తిరసామృత సింధువు 1-2 234 రూపము, నామము, గుణము, లీలలు వ్యక్తములగును. కృష్ణ భక్తి రసభావన శాస్త్రమే ఈ శ్రీమద్ భగవద్గీత. లౌకిక పాండిత్యము ద్వారా ఎవ్వరునూ కృష్ణ భక్తి రసభావితులు కాలేరు. అందులకు శుద్ధాంత రంగునితో సహచర్యము అత్యంత అవసరము. అట్టి భక్తుడు శుద్ధమగు భక్తియోగముతో సంతృప్తుడై యుండుటచే కృష్ణుని కరుణ వలన అనుభవ జ్ఞానమును కలిగియుండును. అటువంటి అనుభవ జ్ఞానములు చేతనే ఎవ్వరినైనను పూర్ణులు కాగలరు మరియు తమ విశ్వాసమునందు స్థిరులై నిలవగలరు. కానీ అనుభవ జ్ఞానము లేక కేవలము పుస్తక జ్ఞానము కలవారు బాహ్య వైరుధ్యములచే భ్రాంతులను కలతనొందిన వారును కాగలరు. శ్రీకృష్ణునికి సంపూర్ణ శరణాగతిని పొందియున్నందున ఆత్మజ్ఞానము గలవాడే నిజముగా ఆత్మ నిగ్రహమును కలిగి ఉండగలడు. లౌకిక పాండిత్యముతో ఎట్టి సంబంధము లేనందున అతడు దివ్యస్థితిలో నెలకొని ఉండును. ప్రాపంచిక పాండిత్యము మరియు మనోకల్పనలు ఇతరులకు బంగారము వంటి వైనను అతనికి మాత్రము గులకరాళ్ళు లేదా రాళ్లతో సమానమై ఉండును. 9వ శ్లోకం. సుహృన్ముత్రార్య దాసిన మధ్యస్థద్వేష బంధుష సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్వశిష్యతే. శ్రేయబలాశులను, ప్రియమైన మిత్రులను, తటస్థులను, మధ్యవర్తులను, ద్వేషించువారులను, శత్రుమిత్రులను, పాప పుణ్యములను సమబుద్ధితో చూచువాడు మరింత పురోభివృద్ధి నొందినవానిగా పరిగణింపబడును. 10వ శ్లోకం. యోగి యుజ్నిష్ట సతతమాత్మానం రహసి స్థితః ఏకాకియత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహ. యోగి అయినవాడు తన దేహమును, మనస్సును, ఆత్మను సదా భగవానుని సంబంధంలోనే నియుక్తము చేసి ఒంటరిగా ఏకాంత స్థలమునందు నివసించుచు సావధానముగా మనస్సును నియమింపవలెను. అతడు కోరికల నుండి మరియు సమర్థమును కలిగియుండవలెను. కోరికల నుండి మరియు సమస్తమును కలిగి ఉండవలెను. భావనల నుండి ముక్తుడై ఉండవలెను. భావము. బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు 3 విధములుగా వివిధ దశలలో దేవదేవుడైన శ్రీకృష్ణుడు అనుభవమునకు వచ్చును. అట్టి దేవదేవుని దివ్యమగు ప్రేమయుక్త సేవ యందు సదా నెలకొని ఉండుటయే కృష్ణభక్తి రసభావమని సంక్షిప్తముగా తెలుపవచ్చును. అయినను నిరాకార బ్రహ్మణ భవము లేదా పరమాత్మానుభవము నందు
అనురుక్తులైన వారు సైతము సాక్షికముగా సాక్షికముగా కృష్ణ భక్తి రసభావితులే ఎనబడును. ఏలయన నిరాకార బ్రహ్మము శ్రీకృష్ణుని దివ్యమైన దేహకాంతి కాగా, పరమాత్మ రూపము శ్రీకృష్ణుని సర్వత్రా వ్యాపించియున్నటువంటి రూపము. అనగా నిరాకారవాదులు మరియు యోగులు సైతము పరోక్షముగా కృష్ణ భక్తులే. కాని కృష్ణ భక్తి పారాయణుడు బ్రహ్మమననేమో మరియు పరమాత్మవననేమో సంపూర్ణముగా తెలిసి యున్నందున ఆధ్యాత్మికులలో అత్యున్నతుడైన యున్నాడు. పరతత్వమును గూర్చిన అతను జ్ఞానము సంపూర్ణమై ఉండగా, నిరాకారవాదులు మరియు యోగులు కృష్ణ భక్తి భావనయందు అసంపూర్ణులై ఉన్నారు. అయినను శీఘ్రముగానో లేదో ఆలస్యముగానో అత్యున్నత పూర్ణత్వమును బడయుటకై వారందరూ తమ తమ సాధనల యందు నిష్టగా కొనసాగవలెనని ఇచ్చట ఉపదేశింపబడింది. శ్రీకృష్ణుని యందే మనస్సును లగ్నం చేయుట యోగి యొక్క ప్రథమ కర్తవ్యం. క్షణకాలమును మరొక కృష్ణునే అతడు సదా స్మరింపవలెను. ఆ విధముగా శ్రీకృష్ణ భగవానునిపై మనస్సు కేంద్రీకృతమగుటయే సమాధి అనబడును. మనస్సును కేంద్రీకరించుటకు మనుజుడు ఏకాంతముననే సదా నిలిచి బాహ్య విషయముల నుండి కలిగేడి కలతను నివారింపవలెను. తన ఆత్మానుభవమునకు అనుకూలమైన వానిని గ్రహించుట మరియు ప్రతికూలమైన వానిని త్యజించుటను అతడు జాగరూకుడు అయి వనరింపవలెను. కూడబెట్టవలెనను భావనతో తనను బంధించినటువంటి అవాంఛిత విషయ వస్తువులు ఎడ అతడు నిశ్చయముగా తపన చెందరాదు. మనుషుడు ప్రత్యక్షముగా కృష్ణ భక్తి భావన యందు నెలకొనినప్పుడు ఈ సంపూర్ణత్వము నియమములు అప్రయత్నముగా చక్కగా వనగూడగలవు. ఏలయన శ్రీకృష్ణ భక్తి భావన ఎనగా ఆత్మ సమర్పణమని భావము. దాని యందు నాది అను భావనకు కించిత్తు కూడా ఆస్కారముండదు. కనుకనే శ్రీ రూపగోపస్వామి కృష్ణ భక్తి రసభావనను ఈ క్రింది విధముగా వివరించెను. భక్తిరసామృత సింధువు 2:255-256 కృష్ణ భక్తి రసభావననం ఈ క్రింది విధముగా వివరించెను. అనాసక్తస్య విషయాన్యదార్హ ముపముంజతః నిర్బంధః కృష్ణ బంధే యుక్త వైరాగ్యముచ్యతే. ప్రాపంచికతయా బుద్ధ్యా హరి సంబంధి వస్తునః ముముక్తిభిః పరిత్యాగో వైరాగ్యం ఫల్గు కథ్యతే. దేని ఎడను సంగత్వమును కలిగియుండక అదే సమయమున ప్రతిదానిని కృష్ణుడు కొరకు స్వీకరించేడి మనుజుడు సర్వమును కలిగి ఉండవలెను. భావనకు స్వామితత్వమునకు అతీతుడైనట్టివాడు. అట్లుగాక కృష్ణునితో వాటికి గల సంబంధమును తెలియక సర్వమును త్యజించువాడు వైరాగ్యమునందు పూర్ణతత్వము పొందినవాడు కాజాలడు. కృష్ణ భక్తి రసభావితుడు పూర్వము కృష్ణునికే చెందినదని తెలిసియుండుటచే నాది అను భావన నుండి ముక్తుడై యుండును. తన కొరకై అతడు దేని ఎడను ఆతృతను కలిగి ఉండడు. తన భక్తికి దోహదమగు విషయములను ఎట్లు గ్రహింపవలెనో మరియు దానికి ప్రతిబంధకమగు విషయములను ఎట్లు త్యజించవలనో అతడు సంపూర్ణముగా నెరిగియుండును. దివ్యుడైయుండుటచే అతడు సదా విషయ వస్తువుల నుండి దూరముగా నుండును. ఆ భక్తులతో సంబంధము లేకుండుటచే సదా ఒంటరి అయి
యుండును. కనుకనే కృష్ణ భక్తి రసభావితుడు సంపూర్ణ యోగి ఎనబడును. 11, 12వ శ్లోకం. శుచౌ దేశే ప్రతిష్టస్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రిగతం నాత్చిత్రతం నాతి నిచం శైలాజినకుశోత్తరం త్రైతకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియః ఉపవిశ్వేశనే యుంజీయాద్ యోగమాత్మ విశుద్ధయే. యోగాభ్యాసము కొరకు యోగి ఏకాంత స్థలమున కేగి నేలపై కుశగ్రాసమును పరచి దానిని జింక చర్మము మరియు వస్త్రముతో కప్పవలెను. అట్టి ఆసనము అతి ఎత్తుగాను లేదా అతి క్రిందుగాను ఉండక పవిత్ర స్థానంలో ఏర్పాటు కావలెను. పిదప అతడు దానిపై స్థిరముగా కూర్చుండి ఇంద్రియ మనోకర్మలను నియమించి పిదప అతడు దానిపై స్థిరముగా కూర్చుండి ఇంద్రియ మనోకర్మలను నియమించి మనస్సును ఏకాగ్ర పరచి హృదయశుద్ధి కొరకు యోగము అభ్యసించవలను. భావము. శుచౌ దేశే అను పదము ఇచ్చట తీర్థస్థానములను సూచించుచున్నది. భారత భూమి యందు యోగులు మరియు భక్తులు గృహములను విడిచి గంగా, యమున వంటి పవిత్ర నదులు ప్రవహించు ప్రయాగ, మధుర, బృందావనం, హృషికేశం, హరిద్వారం వంటి తీర్థస్థానములో కేగి అచ్చట ఏకాంత యోగాభ్యాసమును కావింతురు. కానీ ఇది అన్ని వేళలా సర్వులకు, ముఖ్యంగా పాశ్చాత్య దేశవాసులకు సాధ్యము కాదు. పెద్ద పెద్ద నగరములనందలి యోగ సంఘములు ధనమును గడింపవచ్చునేమో గాని నిజమైన యోగ సాధనకు అవి ఏమాత్రము తగినవి కావు. ఆత్మనిగ్రహము లేనివాడు మరియు మనోచంచలము కలవాడు ధ్యానమును కొనసాగింపలేడు. కలియుగమునందు జనులు అల్పాయుష్కులు, ఆధ్యాత్మిక పురోగతి యందు బద్ధకస్తులు, వివిధములైన తాపత్రయములచే సదా కలత నొందిన వారు యగుట చేతనే ఆత్మానుభవమునకు హరినామ సంకీర్తనము ఉత్తమ మార్గమని బృహన్న రథీయ పురాణమునందు తెలుపబడినది. హరేర్నామైవ కేవలం కలౌ నాస్తైవ గతిరన్యథా. కపటము మరియు కలహములతో కూడిన ఈ యుగమునందు హరినామ సంకీర్తనమే ఏకైక ముక్తి మార్గము. దానికి మించి వేరొక మార్గము లేదు. 13, 14వ శ్లోకం. సమం కాశీ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశచ్ఛానవలోకయాన్ ప్రశాంతాత్మా విగత బిర్బ్రహ్మచార వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త అసిత మత్పరః. శరీరమును, మెడను, శిరమును చక్కగా సమముగా నిలిపి దృష్టిని నాసికాగ్రముపై కేంద్రీకరింపవలెను. ఆ విధముగా కలతనొందనటువంటి నియమిత మనస్సుతో భయమును వీడి బ్రహ్మచర్యమును పాటించుచు
యోగి అయిన వాడు నన్నే హృదయమునందు ధ్యానించుచు నన్నే జీవిత పరమగతిగా చేసుకొనవలెను. భావము: చతుర్బాహు విష్ణు రూపమైన పరమాత్మగా ప్రతి జీవి హృదయమునందు వసించియున్న శ్రీకృష్ణుని తెలుసుకొనుటయే మానవ జన్మ యొక్క ముఖ్య లక్ష్యమై ఉన్నది. హృదయమునందు నిలిచియుండేటి అట్టి విష్ణు రూపమును శోధించి చూచు నిమిత్తమే యోగము అభ్యసింపబడవలెను గాని అన్య ప్రయోజనము కొరకు కాదు. సర్వజీవ హృదయస్థమైన ఆ విష్ణు రూపము శ్రీకృష్ణుని సంపూర్ణ ప్రాతినిధ్య రూపము. అట్టి విష్ణుమూర్తి సాక్షాత్కారము లేదా అనుభవమన్నది ఉద్దేశము కానప్పుడు మనుజుడనరించు యోగాభ్యాసము కేవలము బూటక మాత్రమై కాలమును వ్యర్థము చేయుటయే కాగలదు. అనగా జీవితపు అంతిమ లక్ష్యము శ్రీకృష్ణ భగవానుడై ఉన్నాడు మరియు హృదయస్థుడైన విష్ణుమూర్తి అనుభూతియే యోగాభ్యాసపు లక్ష్యమై ఉన్నది. ఈ హృదయస్థ విష్ణుమూర్తి సాక్షాత్కారమునకు మనుజుడు సంపూర్ణముగా మైథున జీవనము నుండి విడివడవలేను. కనుక అతడు గృహమును విడిచి గతమునందు తెలిపిన రీతిగా ఆసీనుడై ఏకాంతమున జీవించవలెను. ఒకవైపు మైథున సుఖమును అనుభవించుతూనే మరొక వైపు నామమాత్ర యోగ తరగతులందు పాల్గొనుట ద్వారా ఎవ్వరునూ యోగులు కాజాలరు. అందులకై మనోనియమమును సర్వవిధ భోగత్యాగమును ఆ సుఖములలో అతి ముఖ్యమైనదే అయిన మైథున సుఖ త్యాగమునకు మనుజుడు అభ్యసించవలెను. యజ్ఞఫల్క్య మహర్షి రచించిన బ్రహ్మచర్య నియమములందు ఈ విషయమును గూర్చి ఇట్లు చెప్పబడినది. కర్మణ మనసా వాచ సర్వవస్తాసు సర్వదా సర్వత్ర మైథున త్యాగో బ్రహ్మచర్యం ప్రచక్షతే. అన్ని సమయములలో, అన్ని పరిస్థితులలో, అన్ని ప్రదేశములలో మనస వాచ కర్మన మైథున భోగమును త్యజించుట కొరకే బ్రహ్మచర్య వ్రతము ఉద్దేశింపబడి ఉన్నది. మైథున సుఖమును అనుభవించుతూనే సరైన యోగాభ్యాసమును ఎవ్వరునూ చేయజాలరు. కనుకనే మైథున సుఖపు జ్ఞాన ముండునని బాల్యము నుండియే బ్రహ్మచర్యము బోధించబడును. 5 ఏండ్ల సమయమునందే పిల్లలను గురుకులములకు లేదా గురువు వద్దకు పంపినచో అతడు వారి చక్కని బ్రహ్మచారులకు రీతిగా శిక్షణను ఒనగగలడు. ధ్యాన మార్గము, జ్ఞాన మార్గము లేదా భక్తి మార్గము ఏదైనను సరే అట్టి బ్రాహ్మణచర్య అభ్యాసము లేనిదే ఎవ్వరునూ వారి యోగమునందు అభివృద్ధిని పొందలేరు. అయినను గృహస్థ జీవన ధర్మమును చక్కగా పాటించుచు కేవలం భార్యతోనే నియమబద్ధముగా సంసారిక సుఖమును కలిగియున్నవాడు సైతము బ్రహ్మచారిగా పిలువబడును. అట్టి నియమిత గృహస్థ బ్రహ్మచారులు భక్తి మార్గమునందు ఆమోదింపబడదురు. కాని జ్ఞానం మరియు ధ్యాన మార్గ సాంప్రదాయములు అట్టి గృహస్థ బ్రహ్మచారులను తమ యందు నేర్చుకొనుటకైనను అంగీకరింపరు. ఆ సాంప్రదాయముల వారు మైథున జీవన త్యాగమునందు ఎటువంటి సడలింపును అంగీకరింపరు. కానీ భక్తియోగ విధానము అత్యంత శక్తివంతమైనందున ఉన్న తమగు భగవత్సేవయందు నియుక్తుడైన వాడు అప్రయత్నముగా మైథున సుఖ ఆకర్షణ నుండి బయటపడును. ఆ కారణమునే గృహస్థ బ్రహ్మచారికి నియమితమగు మైథున సుఖము ఆమోదింపబడినది. భగవద్గీత 2:59 యందు ఇదే విషయము ఇట్లు
చెప్పబడినది. విషయ వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోనప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇతరులు బలవంతముగా తమను ఇంద్రియ భోగము నుండి నియమించుకొనుచుండగా భక్తులు తమ ఉన్నత రసాస్వాదన కారణముగా ఆ ప్రయత్నముగా ఇంద్రియ భోగముల నుండి దూరులగుచున్నారు. భక్తులు తప్ప అన్యులకు ఆ దివ్య రసాస్వాదనపు జ్ఞానము ఏమాత్రము ఉండదు. సంపూర్ణముగా కృష్ణ భక్తి భావన యందు నిలువనిదే ఎవ్వరును అభయత్వమును పొందలేరని విగతభియను పదము సూచించుచున్నది. తన వికృత స్మృతి తనకు కృష్ణునితో గల సంబంధమును మరచుట కారణమునే బద్ధజీవుడు భయాతురుడై యుండును. భయము ద్వితీయాభినివేశతః స్యాద్. ఈ శాధాపేతస్య విపర్యయేన స్మృతిః అని శ్రీమద్భాగవతం 11:2-37 పలుకుచున్నది. అనగా కృష్ణ భక్తి రసభావనయే భయరహిత్యమునకు మూలమై ఉన్నది. కనుకనే కృష్ణ భక్తునకు సమగ్రాభ్యాసము సాధ్యమై ఉన్నది. అంతేగాక యోగాభ్యాసపు ముఖ్యోద్దేశము హృదయస్థుడైన పరమాత్ముని దర్శించుటయే గనుక యోగులందరిలోనూ అతడు ఉత్తముడగుచున్నాడు. ఇచ్చట తెలుపబడిన యోగ పద్ధతి నియమములు జనాదరణ పొందిన నామమాత్ర యోగ సమాజముల నియమములకు భిన్నములై ఉన్నవి. 15వ శ్లోకం. యుంజన్నేవం సదాత్మానం యోగి నియత మానసః శాంతిం నిర్వాహన పరామం మత్స్యంస్తామధిగచ్చతి. దేహము మనస్సు కర్మలను ఈ విధముగా నిరంతరము నియమించుచు యోగి అయినవాడు నియమిత మనస్సు కలవాడై భౌతిక స్థితి నుండి విరమించుట ద్వారా భగవద్రాజ్యమును కృష్ణధామమును పొందును. భావము. యోగాభ్యాసపు అంతిమ లక్ష్యము ఇప్పుడు స్పష్టముగా వివరింపబడినది. అట్టి యోగాభ్యాసము ఎటువంటి భౌతిక సౌకర్యమును పొందుట కొరకు గాక భౌతిక స్థితి నుండి ముక్తి పొందుటకై ఉద్దేశింపబడినది. యోగము ద్వారా ఆరోగ్య వృద్ధి చేసుకొనుటకు లేదా ఏదేని సిద్ధిని పొందుటకు యత్నించువాడు గీత ప్రకారము యోగి కానేరడు. అలాగననే భౌతిక స్థితి నుండి విరమణము మనుజుని శూన్యము నందు ప్రవేశింపజేయుదు. నిజమునకు అట్టి భావన మిథ్యయై ఉన్నది. భగవానుని సృష్టిలో ఎచ్చటను శూన్యమనున్నది లేదు. వాస్తవమునకు భౌతిక స్థితి నుండి ముక్తి మనుజుని ఆధ్యాత్మిక లోకమై భగవద్ధామునకు చేర్చగలడు. సూర్యచంద్రులు లేదా విద్యుత్తు యొక్క అవసరము లేని అట్టి భగవద్ధామము భగవద్గీత యందు స్పష్టముగా వివరింపబడినది. అట్టి ఆధ్యాత్మిక జగమునందు అన్ని లోకములు కూడా భౌతికాకాశము నందలి సూర్యుని వలె స్వయం ప్రకాశ మానములై యుండును. సృష్టి అంతయు భగవద్రాజ్యమైనను ఆధ్యాత్మిక ఆకాశము మరియు దాని అందలి లోకములు మాత్రము పరంధామమని పిలువబడును. కృష్ణుని గూర్చిన సంపూర్ణ జ్ఞానమును కలిగిన
పూర్ణయోగి ఆ భగవానుడు స్వయముగా ఇచ్చట తెలిపిన రీతి మచ్చితః మత్పరః మత్ స్థానం నిజమైన శాంతిని పొంది అంత్యమున గోలోక బృందావనమును తెలియబడు దివ్యమైన కృష్ణలోకమును చేరగలడు. గోలోక ఏవ నివసత్య అఖిలాత్మభూతః. శ్రీకృష్ణ భగవానుడు తన ధామమైన గోలోకమునందు నిత్యముగా వసించియున్నను. తన దివ్యశక్తులచే సర్వత్రా వ్యాపించియున్న పరబ్రహ్మముగా మరియు సర్వజీవ హృదయస్థుడైన పరమాత్మగా తెలియబడుచున్నాడు అని బ్రహ్మ సంహిత 5:37 తెలియజేయుచున్నది. అట్టి శ్రీకృష్ణ భగవానుని సంపూర్ణ అవగాహనము మరియు అతని సంపూర్ణాంశ అయిన విష్ణువు యొక్క అవగాహనము లేనిదే ఎవ్వరును ఆధ్యాత్మిక జగత్తునందు గాని వైకుంఠము లేదా భగవద్ధామమునందు గాని గోలోక బృందావనము ప్రవేశింపలేరు. కనుకనే కృష్ణ భక్తి భావన యందు కర్మనునరించువాడు తన మనస్సు కృష్ణ పరములగు కర్మలయందు సంలగ్నమై యుండుటచే శ్రేష్ఠుడైన యోగి ఎనబడును. సవై మనః కృష్ణ పదార విందయో కృష్ణ పదారవిందయో అంతేగాక తమేవ విదిత్వాతి మృత్యుమేధి. దేవదేవుడైన శ్రీకృష్ణుని తెలియుట ద్వారానే జన్మ మృత్యువులను అధిగమించవచ్చును అని వేదము శ్వేతాశ్వత రోపనిషత్తు 3:8 మనకు తెలియజేయుచున్నది. అనగా భౌతిక స్థితి నుండి ముక్తిని బడయుటయే యోగ పూర్ణత్వ మనబడును. అమాయక ప్రజలను మోసపుచ్చు ఇంద్రజాలము గాని వ్యాయామ ప్రదర్శనము గాని యోగ పూర్ణత్వము కానేరదు. 16వ శ్లోకం. నాత్యశ్నతస్తు యోగానాస్తిన చైకాంత మనశ్నతః నచాతి స్వప్న శీలస్య జాగ్రతో నైవ చార్జున. ఓ అర్జున, అతిగా భుజించువానికి లేదా అతి తక్కువ తినువానికి, అతిగా నిద్రించువానికి లేదా తగినంత నిద్రలేని వానికి యోగి అనుటకు అవకాశము లేదు. భావము. ఆహారము మరియు నిద్రయందు నియమము ఇచ్చుట యోగులకు నిర్దేశింపబడిచున్నది. అధికముగా భుజించుట అనగా దేహ పోషణకు అవసరమైన దానిని కన్నను అధికముగా భుజించుటని భావము. సమృద్ధిగా ధ్యానము, కూరగాయలు, ఫలములు, పాలు లభించుచున్నందున మనుషుడు జంతు మాంసమును తిననవసరం లేదు. శ్రీమద్భగవద్గీత ప్రకారము అట్టి సరళమగు ఆహారము సాత్వికమైనట్టిది. మాంసాహారము తమోగుణ ప్రధానులకు ఉద్దేశింపబడినది. కావున మాంసాహారము, మద్యపానము, ధూమపానము చేయుచు కృష్ణునకు అర్పింపమని ఆహారమును గ్రహించువారు తాము పాపమునే భుజించుటచే పాపకర్మల ఫలములను అనుభవించవలసి వచ్చును. భుంజతే తే త్విఘం పాపః ఏ పచంత్యాత్మకారణాత్. ఎవరైతే కృష్ణునికి అర్పింపక తమ ప్రత్యర్థమే ఆహారమును స్వీకరింతురో లేక తయారు చేసుకొందురో అట్టివారు పాపమునే భుజించువారు కాగలరు. పాపమును భుజించువాడు మరియు అతిగా భుజించువాడు పూర్ణయోగమునకు అభ్యసింపలేడు. కనుక కృష్ణునకు అర్పింపబడిన ఆహారమును భుజించుటయే సర్వులకు ఉత్తమం. కృష్ణ భక్తి భావన యందున్నవాడు తొలుత కృష్ణునికి అర్పింపబడని ఆహారమును దేనిని కూడా
స్వీకరింపడు. కనుక కృష్ణభక్తి రసభావితుడే యోగాభ్యాసమునందు పూర్ణత్వమును పొందగలడు. అట్లుగాక కేవలము తనకు తోచిన విధముగా ఉపవాసముండి కృత్రిమముగా ఆహారము విడిచి యోగమభ్యసించువాడు ఎన్నడును యోగమునందు పూర్ణుడు కాలేడు. కృష్ణ భక్తి పారాయణుడు శాస్త్రములలో తెలిపిన రీతి ఉపవాసమును అవలంబించును. అతడు అధికముగా భుజించుట లేదా అతిగా ఉపసించుట చేయనందున యోగాభ్యాసమును చక్కగా పాటించగలడు. అధికముగా భుజించువానికి స్వప్నములు ఎక్కువగా వచ్చునందున అధిక సమయము నిద్రించును. వాస్తవమునకు మనుషుడు 6 గంటల కన్నను అధికముగా నిద్రపోరాదు. ఆ విధముగా రోజులో 6 గంటల కన్నను అధికముగా నిద్రించువాడు తమోగుణముచే ప్రభావితుడైనట్టివాడే. తమోగుణ అనుమందుడై అధికముగా నిద్రించును. అట్టివాడు ఎన్నడూ యోగమును నిర్వహింపలేడు. 17వ శ్లోకం. యుక్తాహార విహారస్య యుక్తచేతష్టస్య కర్మసు యుక్తస్వప్న వబోధస్య యోగా భవతి దుఃఖః. నియమితులైన ఆహారము, నిద్ర, విహారము, కర్మములు గలవారు యోగాభ్యాసము ద్వారా భౌతిక క్లేశములను శమింపజేసికొనగలడు. భావము: దేహావసరములైన ఆహారము, నిద్ర, భయము, మైదనములందు అతి ఎనునది యోగాభ్యాసమునందు పురోవృద్ధిని ఆటంకపరచును. శ్రీకృష్ణ భగవానునికి అర్పింపబడిన ఆహారమును పవిత్రమైన ప్రసాద రూపమున స్వీకరించుట ద్వారా ఆహార విషయము నియమింపబడగలదు. భగవద్గీత 9:26 ప్రకారం కూరగాయలు, పుష్పములు, ఫలములు, ధాన్యము, పాలు మొదలగునవి శ్రీకృష్ణునకు అర్పింపవచ్చును. ఈ విధముగా కృష్ణ భక్తి భావన యందున్నవాడు మానవులు స్వీకరించుటకు పనికిరాని ఆహారమును, సత్యగుణమునందు లేనటువంటి ఆహారములను స్వీకరింపకుండుట యందు అప్రయత్నముగానే శిక్షితుడు లేదా నేర్పరి కాగలడు. కృష్ణ భక్తి పారాయణుడు కృష్ణ పరకర్మలను చేయుట యందు సదా జాగరూకుడైయుండును. నిద్రయందు అధికముగా కాలమును వ్యర్థము చేయుట గొప్ప నష్టమే కాగలదు. అవ్యర్థ కాలత్వం. అట్టి భక్తుడు భక్తియుత సేవ లేకుండా క్షణకాలము వృధాయగుటయు సహింపలేడు. కనుకనే అతడు నిద్రకు అతి తక్కువ సమయమును కేటాయించును. ఈ విషయమున అతనికి శ్రీ రూపగోపస్వామి అత్యంత ఆదర్శనీయులై ఉన్నారు. శ్రీకృష్ణుని దివ్య సేవలో రతులై ఉండి ఆయన రోజుకు 2 గంటలు మాత్రమే వారు. కొన్ని మార్లు ఆ మాత్రమును ఆయన నిద్రించేడివారు కారు. హరిదాసాఠాకూరు తన నిత్య నియమమైన 3 లక్షల హరినామ జపము పూర్తి కానిదే ప్రసాదమును స్వీకరించుట గాని లేదా క్షణకాలము నిద్రించుట గాని చేసేటివారు కారు. ఇక కర్మ విషయమున కృష్ణ భక్తి పారాయణుడు కృష్ణపరములు కానటువంటి లేవియును చేయకున్నందున అతని కర్మము సదా నియమింపబడి ఇంద్రియభోగ భావనచే కలుషితము కాకుండును. ఇంద్రియభోగమనేది ప్రశ్నయే లేనందున కృష్ణభక్తి రసభావితునికి భౌతికమైన విశ్రాంతి
ఉండదు. ఈ విధముగా తన కర్మ, వాక్కు, నిద్ర, జాగరణ, ఇతర దేహ కర్మలన్నీయును నియమితులై యున్నందున కృష్ణభక్తి పారాయణునికి భౌతిక క్లేశము లేవియను లేకుండును. 18వ శ్లోకం. యథా వినియతం చిత్తమాత్మన్యే వావతిష్టతే నిస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. యోగాభ్యాసము ద్వారా యోగి తన మనోకర్మలన్నింటినీ నియమించి విషయ కోరికల రహితమై ఆధ్యాత్మిక స్థితి యందు నిలిచినప్పుడు యోగమునందు సిద్ధుడైనట్లుగా చెప్పబడును. భావము: సమస్తమగు విషయ కోరికల నుండి వాటిలో ముఖ్యమైనది మైథున సుఖము వివరణ పొందియుండుట అనేడి విషయము ద్వారా యోగి కర్మలను సాధారణ జనులు కర్మల నుండి వేరు పరవచ్చును. తన మనోకర్మలను చక్కగా నియమించిన సంపూర్ణ యోగి ఏ విధమైన విషయ కోరిక చేతను కలతకు గురికాడు. శ్రీమద్భాగవతమున 9, 4, 18, 20న తెలుపబడినట్లు అట్టి పూర్ణత్వ స్థితి కృష్ణ భక్తి భావన యందున్న వారిచే అప్రయత్నముగా పొందబడును. సవై మనః కృష్ణ పదార వింధయోః వచాంసి వైకుంఠ గుణాను వర్ణనే కరౌ హరేహర్ మందిర మార్జనాదీషు శృతిం చకార్యచ్చు తసత్కరదోతయే ముకుందలింగాలయదర్శనే దృశ్యౌ తద్భృత్య గాత్రస్పరేన్ సగ్జిగమం ఘ్రాణం చ తత్పదా సరోజ సౌరభే శ్రీమత్తుల్యస్య రసనాం తదర్పితే పాదౌ హరేః క్షేత్ర పదానుసర్పణే శిరో హృషికేశ పదాభివందనే కామం చ దాస్యేన తు కామకామ్యా యథోత్తమ శ్లోక జనాశ్రయ రతిః. మహారాజు అంబరీషుడు తన మనస్సును శ్రీకృష్ణుని చరణముల చెంత నియుక్తము చేసెను. చరణ కమముల చెంత నియుక్తము చేసెను. అతడు తన పలుకులను ఆ దేవదేవుని దివ్య గుణములను వర్ణించుట యందును, తన హస్తములను శ్రీహరి మందిరములను శుభ్రము చేయుట యందును, తన కర్ణములు అచ్యుతుని కర్మలను శ్రవణము చేయుట యందును, తన శక్తువులను ముకుందుని దివ్య రూపములను వీక్షించుట యందును, తన దేహమును భక్తుల దేహములను స్పృశించుట యందును, తన నాసికను శ్రీకృష్ణ భగవానునకు అర్పింపబడిన కలువ పూలను వాసన చూచుట యందును, తన జిహ్వను ఆ భగవానుని చరణ కమలములకు అర్పించిన తులసీ దళములను రుచి చూచుట యందును, తన పాదములను శ్రీహరి తీర్థస్థలములకు మరియు మందిరములకు పోవుట యందును, తన శిరమును హృషికేశునికి వందనమనర్చుట యందును, తన కోరికలను ఉత్తమ శ్లోకుడైన శ్రీకృష్ణుని కార్యములను నిర్వహించుట యందును నియోగించెను. అతని ఈ దివ్య కార్యములన్నీయును శుద్ధ భక్తులకు
తగినవై ఉన్నవి. నిరాకార మార్గమును అవలంబించు వారికి ఇట్టి ఆధ్యాత్మిక స్థితి అనిర్వచనీయము. ఊహాతీతమైన కృష్ణ భక్తి భావనలో ఉన్న వారికి సులభము మరియు ఆచరణమై ఉన్నది. ఈ విషయము పైన వర్ణింపబడిన అంబరీషుని కార్యముల ద్వారా విదితమగుచున్నది. నిత్య స్మరణము ద్వారా శ్రీకృష్ణ భగవానుని చరణ కమలముల చెంత మనస్సు లగ్నము కానిదే అట్టి ఆధ్యాత్మిక కర్మలు ఆచరణీయములు కాజాలవు. కనుకనే శ్రీకృష్ణుని భక్తియుత సేవ ఎందలి కర్మలు అర్చనము ఇంద్రియములనన్నింటినీ శ్రీకృష్ణ భగవానుని సేవలో నియుక్తము చేయుట అనబడును. వాస్తవునకు మనస్సునకు ఇంద్రియములకు ఏదియే ఒక వ్యాపకముండవలేను. వాటిని వ్యాపక రహితము చేయుట అన్నది ఆచరణీయమైనది కాదు. కనుకనే సామాన్య జనులకు, ముఖ్యముగా సన్యాస శ్రమమున లేని వారికి పైన తెలుపబడినటువంటి దివ్యమైన ఇంద్రియ మనోవ్యాపకము ఆధ్యాత్మిక అనుభవ ప్రాప్తికై చక్కని విధానమై ఉన్నది. అది ఏ యుక్తము అని భగవద్గీత యందు తెలుపబడినది. 19వ శ్లోకం. యథా దిపో నివాతస్థో నిజ్ఘేతే శోభమాస్మృతా యోగినో యథా చిత్తస్య యుంజతో యోగమాత్మనః. గాలి లేని చోట నున్న దీపము నిశ్చలముగా నుండు రీతి నిగ్రహింపబడిన మనస్సు గల యోగి తన పరతత్వమున సదా స్థిరుడై యుండును. భావము: సదా దివ్యతత్వమునందు రమించుచు తన పూజనీయ భగవానుని ధ్యానమున అచంచలముగా నిలుచు నిజమైన కృష్ణ భక్తుడు గాలి లేని చోట నున్న దీపము వలె స్థిరముగా నుండును. 20 నుండి 23 శ్లోకాలు అన్ని ఒకటే చోట ఉన్నాయి. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగా సేవయా యత్ర చైవాత్మానాత్మానం పశ్యన్యాత్మని తుష్యతి సుఖమాత్యంతికం యథాద్ బుద్ధిగ్రాహ్య మతీంద్రియం వేత్తి యాత్రన చైవాయం స్థితచ్చలతి తత్వతః యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే తం విద్యాదుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం. సమాధి అనబడు పూర్ణస్థితిలో మనస్సు సమస్త మానసిక కలాపముల నుండి యోగాభ్యాసము చేత నిరోధింపబడి ఉండును. శుద్ధమైన మనస్సుతో ఆత్మను వీక్షింపగలుగుట వలన మరియు ఆత్మయందే ఆనందమును సుఖమును అనుభవింపగలుగుట వలన విషయమున మనుజుని సమర్థతను బట్టి అట్టి పూర్ణస్థితిని నిర్ధారింపవచ్చును. అట్టి ఆనందమయ స్థితిలో పవిత్రమైన ఇంద్రియముల ద్వారా అనుభవమునకు వచ్చు అపరిమిత దివ్యానందములో మనుజుడు స్థితిని పొందియుండును. ఆ విధముగా స్థితుడైన అతడు సత్యము నుండి వైదొలగక దాని మించిన వేరొక అధిక లాభము లేదని భావించును. అట్టి స్థితిలో నిలిచిన వాడు గొప్ప
కష్టమునందైనను చలింపక ఇండును. భౌతిక సంపర్కముచే ఉత్పన్నమగు సమస్త దుఃఖముల నుండి వాస్తవమైన ముక్తి ఇదియే. భావము: యోగాభ్యాసము ద్వారా మనుషుడు క్రమముగా భౌతిక భావనల నుండి ముక్తుడగును. ఇదియే యోగ సిద్ధాంతపు ప్రధాన లక్షణము. తదుపరి మనుషుడు సమాధి యందు మగ్నుడగును, అనగా ఆత్మ పరమాత్మతో సమానమనేది ఎట్టి అపోహలు లేకుండా పవిత్రమైన మనోబుద్ధులతో హృదయస్థ పరమాత్మను యోగి గుర్తించగలుగు స్థితియే సమాధి అనబడును. వాస్తవమునకు యోగ పద్ధతి దాదాపు పతంజలి యోగ నియమముల పైననే ఆధారపడి ఉన్నది. కొందరు అప్రామాణిక వ్యాఖ్యతలు ఆత్మను పరమాత్మగా గుర్తించగా, అద్వైతులు అట్టి దానినే మోక్షమని భావింతురు. కానీ వారందరూ పతంజలి యోగ పద్ధతి యొక్క ప్రయోజనము అవగతము కానట్టివారే. పతంజలి యోగ పద్ధతి యందు దివ్యానందమును విషయము అంగీకరింపబడినను అద్వైతులు ఆ విషయము అద్వైత సిద్ధాంతమందలి ఏకత్వమునకు భంగకరమని భయపడి అట్టి దివ్యానందమును అంగీకరింపరు. జ్ఞానము మరియు జ్ఞాత యను ద్వైతమును అద్వైతులు అంగీకరింపకున్నను పవిత్రములైన ఇంద్రియముల ద్వారా అనుభవింపబడేది దివ్యానందము ఈ శ్లోకమునందు అంగీకరింపబడినది. ఇదే విషయము యోగ విధానకర్తయైన పతంజలముని చేతను ఆమోదింపబడినది. ఆ మహాముని పురుషార్థ శూన్యానాం గుణానాం ప్రసవః కైవల్యం స్వరూప ప్రతిష్ఠ వా చితిశక్తిరీతి అని తన యోగ సూత్రములో 3.4 ప్రకటించియున్నాడు. పై సూత్రమునందలి చిత్తి శక్తి లేదా అంతరంగ శక్తి దివ్యమైనది. ధర్మము, అర్థము, కామము అంత్యమున భగవానునితో ఏకమగుటైన మోక్షము అనునవియే పురుషార్థ మనబడును. ఈ పురుషార్థములలోని భగవదైక్యమే అద్వైతులచే కైవల్యమని పిలువబడును. కానీ పతంజలి ముని ప్రకారము ఈ కైవల్యము అంతరంగిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి అయి ఉన్నది. దాని ద్వారా జీవుడు తన సహజ స్థితిని తెలుసుకొనగలడు. శ్రీ చైతన్య మహాప్రభు వాక్యములలో ఇదియే చేతోదర్పణ మార్జనం లేదా చిత్తదర్పణ మాలిన్యమును తొలగించుకొను కార్యము. నిజమునకు ఈ మనోమాలిన్య నిర్మూలనమే వాస్తవమైన ముక్తి అయి భావమహావాదాగ్ని నిర్వాపనం ఎన్నది నిర్వాణమును సిద్ధాంతము. ఇది కూడా ప్రాథమికమైనదే. ఈ సిద్ధాంతముతో ఏకీభవించుచున్నది శ్రీమద్భాగవతము 2:16 నందు ఇది స్వరూపేణ వ్యవస్థితిః అని పిలువబడినది. అట్టి స్థితియే భగవద్గీత యందు కూడా ఈ శ్లోకమున నిర్ధారించబడినది. నిర్వాహనము పిదప భౌతికతత్వము యొక్క విరమణ పిమ్మట కృష్ణభక్తి రసభావనమనగా తెలియబడు శ్రీకృష్ణ భగవానుని భక్తి యుక్త సేవ ఆధ్యాత్మిక కర్మలు ఆరంభమగును. శ్రీమద్భాగవతం ప్రకారము అదియే జీవుని నిజస్థితి అయి ఉన్నది. అట్టి జీవుని ఆధ్యాత్మిక జీవన స్థితి భౌతికతత్వముచే
కలుషితమైనప్పుడు అది మాయ ఎనబడును. అట్టి భౌతిక సంపర్కము నుండి ముక్తిని పొందుట జీవుని అది అయిన నిత్యస్థితిని నశింపజేయుట కాదు. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.